అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. సో అంటే ఫస్ట్ మూవీస్ కూడా ఈయనే స్టార్ట్ చేశారంటారా? నిజంగా సినిమా ఇది అని అంటే సైలెంట్ మూవీస్ చాలా వరకు కూడాను ఎక్కువగా నాటకాలు ఏవైతే బ్రాడ్వేలో, అమెరికాలో బ్రాడ్వేలో కానీ థియేటర్ మీద ఏదైతే బాగా పాపులర్గా ఉండేవో, లేకపోతే ప్రముఖ మీరు అసలు హిచ్కాక్ మీద బుక్ రాయాలని ఎందుకు అనిపించింది? పేరు కూడా మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అని పెట్టారు కదా, అసలు ఎందుకు మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? మేము ఊరినే మాటల వరుసకు అడిగాను, సార్ మీరు 10 మాటలు మాట్లాడితే దాంట్లో 2-3 మాటలు హిచ్కాక్ అని తగులుతాయి కదా, హిచ్కాక్ లేరేంటండి అని. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. సో ఈ ఇయర్ వచ్చేసి ఆయన 125th బర్త్ యానివర్సరీ అని చెప్పారు. అండ్ ఈరోజు వచ్చేసి ఆయన హిచ్కాక్ డే అని కూడా అంటారంట. ఎందుకు? వాట్ ఈస్ సో ఇంపార్టెంట్? మేడం, హిచ్కాక్ ఆయన 1925లో ఆయన సినిమా డైరెక్టర్గా ప్రారంభించి కరెక్ట్గా ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత 1965 నుంచి 39 వరకు, అంటే ప్లెజర్ గార్డెన్ నుంచి జమైకా ఇన్ వరకు కూడాను లండన్లో తీశాడు సినిమా. 39కి ముందు ఒక సినిమా తీశాడు, లేడీ వ్యానిషెస్ అని చెప్పేసి. అది ఒక ట్రైన్లో జరిగే ఒక సస్పెన్స్ మూవీ. ఒక ట్రైన్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఒక లేడీ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆవిడతో కలిపి వీళ్ళు టీ తాగుతారు, మాట్లాడతారు. ఒక్కసారి లేచేటప్పటికి ఆవిడ కనబడదు ప్యాసింజర్. ఆవిడ ట్రైన్ ఎక్కడ ఆగదు, ట్రైన్ అంతా వెతుకుతారు కానీ ఎక్కడ దొరకదు అనమాట. అది చాలా బాగా తీశాడనమాట. అది లండన్లో కూడా బాగా, యూరోప్లోనే ఇక్కడే కాదు హాలీవుడ్లో కూడా బాగా ఇది వచ్చి ఆయనకి న్యూయార్క్లో ఈ న్యూయార్క్ ప్రెస్ ప్లస్ వ్యూవర్స్ కలిపి ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఈ పెద్ద పెద్ద హాలీవుడ్ స్టూడియోస్, యూనివర్సల్, ఈ స్టూడియోస్ 20th century ఈ స్టూడియోస్ చూసిన తర్వాత ఆయనకి అరే ఇక్కడ ఈ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్నో, ఇక్కడ ఉన్న బడ్జెట్, దీంతో ఇక్కడ మనం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన అనుకొని 1939లో ఇదే రోజున మార్చి 12న ఆయన లండన్ నుంచి అమెరికా వెళ్ళి ఈ 12వ తేదీన ఆయన 7 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాశాడు, కాంట్రాక్ట్. ఈ ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్ట్. సో అందుకని చెప్పేసి ఏంటంటే మార్చి 12th అనేది వరల్డ్ హిచ్కాక్ డేగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆయన రెట్రాస్పెక్టివ్, ఆయన సినిమాల ప్రదర్శన, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్, ఫిల్మ్ స్టడీస్లో ఏంటంటే ఈ రోజున ఆయన వర్క్షాపు ఈ విధంగా సంస్కరించుకుంటారు. ఓకే. సో అంటే ఫస్ట్ మూవీస్ కూడా ఈయనే స్టార్ట్ చేశారంటారా? అంటే ఫస్ట్ టైం మనకి మాటలు రాకముందు మూవీలు కూడా ఈయన ఇన్స్పిరేషన్తోనే స్టార్ట్ చేశారా, లేకపోతే ఈయనే స్టార్ట్ చేశారా? లేదు మేడం, అంటే సినిమా అనేది ఇప్పుడు మీకు 1890sలో లూమియర్ బ్రదర్స్ యాక్చువల్గా ఫ్రాన్స్లో స్టార్ట్ అయ్యింది. బట్ నిజంగా సినిమా ఇది అని అంటే సైలెంట్ మూవీస్ చాలా వరకు కూడాను జర్మనీలో మీకు ముర్ను కానీ ఫ్రిడ్జ్ లాంగ్ కానీ మంచి డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. ఎక్స్ప్రెషనిజం అని చెప్పేసి వాళ్ళది ఒక జానర్ ఉండేది, ఆ జానర్లో ఎక్కువ తీస్తూ ఉండేవాళ్ళు. అంటే కళ్ళ మీద ఫోకస్ పెట్టడం, షాడోస్, ఒక స్పైరల్ స్టేర్ కేసు, దాంతో ఏంటంటే వాళ్ళు మనం ఇంకా అప్పటికి ఏమంటారు చాప్లిన్ ఇట్లాంటి మామూలుగా స్లాప్స్టిక్ కామెడీలు వస్తున్నాయి, మామూలుగా కామెడీస్, బస్టర్ కిట్ అనేవి ఇవి ఎన్నో. ఒక్కసారిగా ఏంటంటే వాళ్ళు అప్పటికే ఏంటంటే హారర్ మూవీస్కి వెళ్ళిపోయారు, సైలెంట్ దాంట్లోనే హారర్ మూవీస్. సో అక్కడ ఇతను అసిస్టెంట్ డైరెక్టర్గా మ్యూనిచ్ వెళ్ళి జర్మనీలో ఆ సైలెంట్ మూవీ మేకింగ్ అది కూడా బాగా నేర్చుకొని వచ్చిన తర్వాత 1925లో ఈయన ఇండిపెండెంట్ డైరెక్టర్ అయ్యి సైలెంట్ మూవీస్ మిగతా వాళ్ళని తీస్తూ చాలా వరకు ఏంటంటే ఈ డ్రామాసే తీశాడు. సైలెంట్ మూవీస్లో ఏంటంటే మీకు యూ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టరీ, డ్రామాసే అన్నీ. సో ఈయన ఏమంటారంటే మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అని కూడా అంటారని విన్నాను, నిజమేనా? అంటే సస్పెన్స్ మూవీస్ కానీ ఆ జోనర్ సైకో మూవీస్ కానీ ఈయనే స్టార్ట్ చేశారు, హిచ్కాకే స్టార్ట్ చేశారని అంటారు, అది నిజమేనా? ఇప్పుడు జోనర్ సస్పెన్స్ అనేది ఇంతకుముందు కూడా ఉంది మేడం. ఇంతకుముందు కూడా నవలలు కానీ
మనకి సాహిత్యంలో కూడాను సస్పెన్స్ అనేది ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది మనకి డిటెక్టివ్ సాహిత్యం అంటే కానీ కొంచెం డిఫరెంట్గా ఈయన ది వే హీ ప్రెజెంటెడ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ అంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటారు. అంటే ఇప్పుడు మనం చదివింది ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఆయన స్వతహాగా కథకుడు కాదు, ఆయన ఈజ్ నాట్ ఏ స్టోరీ రైటర్, ఈజ్ నాట్ ఏ కథల ఎంపిక కూడాను ఆయనకి తెలియదు. ఆయన ఏంటంటే ఆ రోజుల్లో ఎక్కువగా నాటకాలు ఏవైతే బ్రాడ్వేలో, అమెరికాలో బ్రాడ్వేలో కానీ థియేటర్ మీద ఏదైతే బాగా పాపులర్గా ఉండేవో, లేకపోతే ప్రముఖ కథకులు, నవల రచయితలు రాసిన కథలని వాటిని తీసుకొని వాటిని స్క్రీన్ ప్లే ఎవరైతే రాసేవాళ్ళు ఉండేవాళ్ళో వాళ్ళకి ఇచ్చి ఆయన రాయించుకునేవాడు. చార్ల్స్ బెన్నెట్, హెక్టన్ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ వైఫ్ ఆవిడ షీ హెర్సెల్ఫ్ ఈజ్ ఏ స్క్రీన్ ప్లేయర్. అవి రాసి ఆ సస్పెన్స్ కూడా ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ద ప్రజెంటేషన్ చాలా బాగుండేది. ఇంతకుముందు ఏంటంటే సినిమా లీనియర్గా వెళ్ళిపోయేది సినిమా, మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడాను సినిమా చూసేవాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఇంతకుముందు దర్శకులు అందరూ కూడాను సినిమాలు తీశారు, కథ ప్రకారం తీశారు, సినిమాలు నడిచాయి, కానీ ప్రేక్షకుల కోసం సినిమా తీశాడు. హిచ్కాక్ని మనం ఈరోజు కూడాను, హిచ్కాక్ ఎప్పుడు చనిపోయాడండి? 1980లో చనిపోయాడు, 45 సంవత్సరాలు అవుతుంది. హిచ్కాక్ లాస్ట్ సినిమా 76, 1976, అంటే 50 years అయిపోయింది ఆయన లాస్ట్ సినిమా వచ్చి. అయినా ఈ రోజుకు మనం హిచ్కాక్ డే, 125th బర్త్డే యానివర్సరీ, 100 years ఆఫ్ ఫస్ట్ మూవీ అని అంటే ప్రేక్షకుల కోసం సినిమా తీసిన ఏకైక డైరెక్టర్. అంటే ఆ రోజుల్లో ప్రేక్షకులను నేను ఏ విధంగా థ్రిల్కి గురి చేయగలను, ప్రేక్షకులకి ఏ విధమైన ఒక షాక్ గురి చేయగలను, ప్రేక్షకులకి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీశాడు. ఇప్పుడు మీరు చెప్పిన సైకో కానీ ఇవన్నీ కూడాను. ఆయన ఫస్ట్ మూవీ ఏంటి సార్? ఫస్ట్ మూవీ ప్లెజర్ గార్డెన్ అండి, 1925. అది మామూలు ఆర్డినరీ స్టోరీ. సైలెంట్ మూవీస్లో ఏవి కూడాను అంత పెద్ద సస్పెన్సు, మిస్టరీ గట్ట ఏముండవు. ఆ రోజుల్లో మామూలుగా ఉన్న కథలనే ఆయన తీశాడు. ఓకే, మీరు అసలు హిచ్కాక్ మీద బుక్ రాయాలని ఎందుకు అనిపించింది? పేరు కూడా మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అని పెట్టారు కదా, అసలు ఎందుకు, మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? కరోనా టైంలో మామూలుగా మూవీస్ అన్నీ చూస్తున్నప్పుడు హిచ్కాక్ మూవీసు చూసాం. నేను ప్రముఖ రచయిత ఉన్నారు, ఆయన జర్నలిస్టు, ఒక 11 పుస్తకాలు రాశారు. మాటల రచయిత, సినీ మాటల రచయిత, పాటల రచయిత పులగ చెన్నారాయణ గారు. ఆయన ఒక వెండితెర చందమామలు అనే ఒక పుస్తకం రాశారు. వెండితెర చందమామలు అని అంటే ఇంతకుముందు సినిమా పబ్లిసిటీకి సినిమా మళ్ళీ చూడాలంటే రిలీజ్ కావాల్సిందే. అందుకని ఏం చేసేవాళ్ళంటే సినిమాకి ప్రచారంగా ఏంటంటే సినిమా యొక్క కథని నవలగా తీసుకొచ్చారు. ఆ నవలన్నీ కలిపి ఆయన వెండితెర చందమామలు అనే పుస్తకం రాశారు. ఆయన వడ్డీ ఓంప్రకాష్ నారాయణ. ఈ పుస్తకం వంశీ గారి ఇంట్లో ఆవిష్కరించారు. ఫస్ట్ కాపీ నాకే ఇచ్చారు. ఆ విధంగా వంశీ గారు పరిచయం. వంశీ గారి ఇంట్లో మేము ఆయనకు నచ్చిన దర్శకుల ఫోటోలన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో గోడ మీద. మొత్తం యూరోపియన్ డైరెక్టర్స్, హాలీవుడ్ డైరెక్టర్స్, ఈ పోలిష్ డైరెక్టర్స్, హంగేరియన్ డైరెక్టర్స్. మేము ఊరినే మాటల వరుసకు అడిగాను, సార్ మీరు 10 మాటలు మాట్లాడితే దాంట్లో 2-3 మాటలు హిచ్కాక్ అని తగులుతాయి కదా, హిచ్కాక్ లేరేంటండి అని. ఆయన చేయబట్టుకొని మొత్తం ఆయన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, కిచెన్, ఆయన బెడ్రూమ్, ఆయన హాలు, డ్రాయింగ్ రూమ్, బాల్కనీ మొత్తం ఎక్కడ లేడు అని చెప్పి మొత్తం ఎక్కడ చూసినా కూడా అన్ని రూముల్లో కూడా హిచ్కాక్ ఉంటుంది. టు మేక్ ఏ సక్సెస్ ఫిల్మ్ యూ నీడ్ ఓన్లీ 3 things. 1 స్క్రిప్ట్, 2 స్క్రిప్ట్, 3 అండ్ స్క్రిప్ట్ అన్న కొటేషను ఆయన చాలా నీట్గా చేసుకొని మొత్తం ఇల్లంతా చూపించారు. అలాగా అనుకున్న తర్వాత మేము హిచ్కాక్ సినిమాలు అన్నీ ఉన్నాయా అని అంటే 52 సినిమాలు ఉన్నాయని మా ఇద్దరం చూడడం స్టార్ట్ చేశాం కరోనాలో. చూసిన తర్వాత పులగం గారు, ఆయన మామూలుగా స్వతహాగా రచయిత కాబట్టి ఆయన సినిమా పరిశ్రమలో ఉన్న సింగీతం శ్రీనివాసరావు గారు, వంశీ, తనికెళ్ళ భరణి గారు, పూరి జగన్ గారు, ప్రశాంత్ వర్మ, శివనాగేశ్వరరావు గారు, ఇంకా ఈ సత్యానంద్ గారు, వీళ్ళందరినీ సంప్రదించి వాళ్ళ అభిమాన చిత్రాల మీద సీనియర్ జర్నలిస్టులు, మాటల రచయితలు వాళ్ళతోటి కొన్ని ప్రత్యేక వాసాలు రాయించారు. రాసిన తర్వాత ఆయన ఊరికినే పంపించేవారు, ఏమంటే రేర్ విండో సినిమా ఇది చూడండి అని. చదివిన తర్వాత నేను కొన్ని విశేషాలు చెప్పేవాడిని. సార్ ఇవి ఎక్కడ వికీపీడియాలో, గూగుల్లో గట్టా లేవు, డైల్ ఎం ఫర్ మర్డరు,
ఇది చూడండి, ఇది ఇలాగ వర్టిగో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు రాశారు. నేను కొన్ని పాయింట్లు చెప్పేవాడు. ఈ సినిమా ఇదే వర్టిగో సినిమా ఎంజీఆర్ తోటి తమిళంలో వచ్చింది. ఇట్లా అసలు మీకు ఈ నాలెడ్జ్ ఎట్లా వచ్చింది? ఈ మామూలుగా డైల్ ఎంఫర్డర్ మాటారు ఐతబార్ అని హిందీలో వచ్చింది, సురేష్ ఓబరాయ్ డింపుల్ కపాడితో. అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, సార్ ఈ పాయింట్లన్నీ నాకు రాసేవండి అంటే నేను మామూలుగా రాసిచ్చాను. బుక్ అయిపోయిన తర్వాత ఆయన ఏంటంటే, సార్ నేను మీ పేరు కూడా వేస్తాను అన్నాడు. అంటే దాంట్లో ఏముందండి, ఓన్లీ తెర వెనక విశేషాలే కదా. ముందు అంతమంది సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు రాశారు కదా, ఏమున్నది అంటే ఈ ఇన్సిస్టెడ్ లేదండి బుక్కులో ఆ పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్, కీలకం అని చెప్పి పుస్తకాన్ని తీసుకొచ్చారు. దాన్ని మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు ఆయన ముందు మాట రాశారు. సో మీరు ఇప్పుడు చెప్పారు చాలా మంది డైరెక్టర్స్కి ఇచ్చారు, ప్రముఖులకి ఇచ్చారు ఈ మూవీస్ చూసి పాయింట్స్ రాయమని చెప్పి. సో ఈ బుక్ ముందుకు తీసుకురావడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది అసలు? మాకు 2 years పట్టింది మేడం. 2 years? కరోనా బుక్ అయితే అయిపోవడం చాలా ఫాస్ట్గా అయిపోయింది. దాన్ని ఎందుకంటే వచ్చినవి ఆయన చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఎందుకంటే చాలామంది చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ సైకో ప్రముఖంగా ఉంటుంది ఇప్పుడు. సో దాన్ని కట్ చేసుకో రీఎడిట్ చేయాలి. కొన్ని ఏంటంటే మొత్తం రీడ్రాఫ్ట్ చేయాలి. కొంతమంది ఒకే పాయింట్ చెప్తారు, అందరూ సైకో గురించి చెప్తారు, అందరూ బర్డ్స్ గురించి చెప్తారు, అందరూ వర్టిగో గురించి చెప్తారు. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు బర్డ్ సినిమా ఒక ఆయన రాశాడు కదా ఎక్స్క్లూజివ్గా, సో వీ షుడ్ గివ్ క్రెడిట్ టు హిమ్. సో అట్లా వాటిని ఎడిట్ చేసుకోవడము, వాటిని వాళ్ళు వచ్చిన చేతి ప్రతులన్నింటినీ కూడా DTP చేయించడం, కొన్ని తర్వాత పేజ్ లేఅవుట్. కరోనా కదా మేడం, బయటికి వెళ్ళాము. సో ఆ విధంగా ఏంటంటే ఈ 64 మంది దగ్గర నుంచి వీటిని రాబట్టడం, వీటిని DTP చేయించి పేజ్ లేఅవుట్ ఇవన్నీ చేయడానికి 1.5 years పట్టిందండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు అంటే ఈ డిఫరెంట్ డైరెక్టర్స్కి మీరు లిస్ట్ ఇస్తే ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకున్నాను. కానీ కొంతమందికి అంటే ఇప్పుడు నాకు సైకో నచ్చచ్చు, కొంతమందికి ఏంటంటే ఒకటే మూవీ నచ్చచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టు. సో ఇప్పుడు 44 మందికి ఒక 10 మూవీసే నచ్చచ్చు. సో మీరు ఇదంతా ఎట్లా హ్యాండిల్ చేశారు? నాకు సంబంధం లేదు మేడం, అదంతా కూడా పులగన్ చెన్నారాయణ గారు. ఆయన 500 సినిమాలకి PRO చేశారు మేడం. ఆయనకు ఉన్న ర్యాపోర్ట్ తోటి ఏంటంటే, ఇప్పుడు సంగీతం గారు సార్ రియర్ విండో రాశారు అనగానే భరణి గారికి కూడా అదే సినిమా ఇష్టం, తనిఖీల భరణి గారు. సో ఆయన ఏంటంటే ఓకే గురుగారు సెలెక్ట్ చేసుకున్నారని ఆయన. ఇప్పుడు వంశీ గారు సైకో సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా మళ్ళా ఇండస్ట్రీలో బాగా సీనియర్ కదండి సారు, 50 years మన కంప్లీట్ కూడా. సో ఆ విధంగా ఏంటంటే ఎవరికి వాళ్ళు సర్దుకుపోయారు. కొద్దిమంది ఏంటంటే హిచ్కాక్ పుస్తకంలో మనం భాగస్వాములు అవుతున్నాము అన్న దాంతో కూడా చాలామంది రాశారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఉన్నాడు, హనుమాన్ సినిమా తీసిన అబ్బాయి, అది యంగ్ జనరేషన్ పిల్లలు, చందు మొద్దు, చిన్న పిల్లలు, ఇప్పుడు ఈ జనరేషన్ డైరెక్టర్స్ కూడా రాశారు. సో మీరు కొన్ని సందర్భాల్లో విన్నాను ఈ బుక్ కవర్ పేజ్ గురించి. సో ఈ బుక్ కవర్ పేజ్కి ఒక ఇంపార్టెన్స్ ఉందని చెప్పారు. సో అదేంటి అసలు కవర్ పేజ్? యాక్చువల్గా అండి మామూలుగా ఇంటర్నెట్లో చాలా గూగుల్ చేస్తే మనకి ఫొటోస్ బోల్డ్ దొరుకుతాయి గూగుల్ ఇమేజెస్లో. మేమేం చేసామంటే ఫస్ట్ నుంచి ఈ పులగన్ చెన్నారాయణ గారు ఏంటంటే ఆయన జంధ్యాల గారి మీద జంధ్యా మారుతమని, పూర్ణోదయ క్రియేషన్స్ అంటే ఈ శంకరాభరణం ఈ సినిమాలు చేసిన ఏడిద నాగేశ్వరరావు గారి బ్యానర్ మీద ఒక పుస్తకం అవి రాసినప్పుడు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ బుక్ కవర్. బుక్ కవర్ అనేది పుస్తకం చదువుకునే వాళ్ళని ఆకర్షించాలి. మనం అంటాం కదా డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటాం. కానీ మామూలుగా అయితే పుస్తకాలు కొనుక్కునే వాళ్ళు కవర్ చూసే ముందు పుస్తకాన్ని పట్టుకొని తిరగేస్తారు. సో అంతకుముందు జై విఠలాచార్య అని విఠలాచార్య గారు మొత్తం ఫిల్మోగ్రఫీ మీద ఒక బుక్ ఆయన వేశాడు. ఆ బుక్కి కవర్ పేజు చాలా ఫేమస్ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారితో చేయించాం. అది కరోనా టైంలో. ఆయన 84 years 2500 మూవీస్కి చేశారు. ఆయనతోటి హిచ్కాక్ చేయించాలి హాలీవుడ్ది. ఆయనకు ఒక ఫోటో ఇచ్చాం. ఆ ఫోటోలో 50 సినిమాలు ఉంటాయి. ఆ ఫోటోలో 50 సినిమాలు ఉంటాయి. ఆ తర్వాత 3 సినిమాలు తీశారు. ఆయనకి చెప్పి 50 స్క్రిప్ట్లు పెట్టి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి దొంతరగా పెట్టి హిచ్కాక్ నిలబడి ఉంటాడు. 53వ స్క్రిప్ట్ పైన పెడుతున్నట్టుగా ఉంటుంది మామూలుగా. దాన్ని 53వ స్క్రిప్ట్గా చేయమని ఆయనకి ఇచ్చాం. సో ఆయన 84 సంవత్సరాల వయసులో ఆయన కొద్దిగా అప్పుడు కరోనా టైంలో కొద్దిగా ఆయన ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. ఆయన చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాలా బాగా వేశారు. పుస్తకానికి మెయిన్ అట్రాక్షన్ అదే. అవును. సో మీరు ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ గారిని కూడా కలిశారు
కలిసారు కదా. సో ఏంటంటే డైరెక్టర్ వంశీ గారికి కూడా పర్సనల్గా హిచ్కాక్ అంటే చాలా ఇష్టం. ఆయన మూవీస్లో కూడా ఆయన ఇన్స్పిరేషన్ చాలా ఉంటుంది. సో మీరు ఆయనతో పంచుకున్నప్పుడు ఈ అనుభవాలు ఆయన ఏం చెప్పారు అసలు? యాక్చువల్గా పుస్తకం ఆలోచన పుట్టిందే ఆయన ఇంట్లోనండి. ఆయన వంశీ గారికి హిచ్కాక్ మీద మంచి అథారిటీ. మీరు ఆయన కానీ కూర్చోబెడితే 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీ ఓపిక. ఓకే. అన్ని సినిమాలు ఇప్పుడు నాకు తెలిసి అయితే తెలుగు సినిమా పరిశ్రమలో హిచ్కాక్ మీద అంత అథారిటీ ఎవరు లేరు. మామూలుగా నన్ను అడిగితే ఆయన టాలీవుడ్ హిచ్కాక్ అంటాను. ఓకే. సో ఆయన సినిమాలో టెక్నీషియన్స్ కానీ, ఆయన సినిమాలో ప్లాటే కానీ, మ్యూజిక్ ఏ విధంగా ఉన్నది, ఫోటోగ్రఫీ కానీ అన్నిటి మీద ఆయనకి టకటక ప్రతిదీ చెప్తారు. వంశీ గారు మేము ఇలా చేస్తున్నాము అని అంటే ఆయనే మమ్మల్ని ప్రోత్సహించింది. మీరు రాయండి, మీకు ఎందుకు అని సైకో నేను మీకు సైకో రాసి పెడతాను అని గాఢంగా నేను పుస్తకం రిలీజ్ అయిన తర్వాత, ఆ పుస్తకం తయారైన తర్వాత ఆయనే రిలీజ్ చేశారు పుస్తకం. ఈ రిలీజ్ ద బుక్ హరీష్ శంకర్ గారు ఫస్ట్ కాపీ తీసుకున్నారు. సెకండ్ ఎడిషన్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన రిలీజ్ చేశారు. సెకండ్ ఎడిషన్కి రామ్ గోపాల్ వర్మ గారు ముందు మాట రాశారు. వంశీ గారికి ఏంటంటే అండి, ఆయన డైరెక్ట్గా హిచ్కాక్ సినిమాల ప్రేరణతో కానీ తీగిపోయినా కూడా ఆయనకి హిచ్కాక్ గారి మేకింగ్లో పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్స్ కానీ, ఆయన నేరేషన్ కానీ, ఆయనలాగే సన్నివేశాన్ని బట్టి సంగీతాన్ని వాడడం, కొన్ని సందర్భాల్లో కెమెరా ఎక్కడైతే చెప్పలేదో అక్కడే డైలాగులు ఉండాలి అన్నది వంశీ గారు బాగా నమ్ముతారు. ఆయన చెప్తారు కూడా, నాకు బాగా ఇన్స్పిరేషన్ హిచ్కాక్ అంటే నాకు బాగా పిచ్చండి అని. సో అసలు హిచ్కాక్ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? నాకు బాగా నచ్చిన మూవీస్ అంటే రెబెక్కా అండి. ఫస్ట్ మూవీ హాలీవుడ్కి వెళ్ళంగానే తీసిన రెబెక్కా, డాఫ్నే డు మూరియర్ నవల, అది ఇంగ్లీష్ నవల. అది బైబిల్ తర్వాత ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ ప్రింట్లోకి వెళ్ళలేదండి. ఫస్ట్ ప్రింట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రింట్ అవుతుంది అది రెబెక్కా. ఆ విధంగా ప్రింటింగ్ మిషన్, గూటన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనుక్కున్న తర్వాత ఇంతవరకు కూడా నాన్ స్టాప్గా ఎప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్కు వెళ్ళని పుస్తకాలు 2. ఒకటేమో బైబిలు, రెండోదేమో రెబెక్కా. రెబెక్కా అంటే తర్వాత నటోరియస్, బ్లాక్ అండ్ వైట్, సైకో. ఇక హిచ్కాక్ సినిమాల్లో సైకో నచ్చిన వాళ్ళు ఉండరు. డైలమ్ ఫర్ మర్డరు, వీటన్నిటిలో కన్నాను వర్టిగో అండి. వర్టిగో ఈజ్ ఏ క్లాసిక్. సో మీరు జనరల్గా మ్యూజిక్ మీద కానీ, వరల్డ్ సినిమా మీద కానీ చాలా నాలెడ్జ్ ఉంది, ఎన్సైక్లోపీడియా అనొచ్చు. సో మీరు ఏది అడిగినా కూడా చెప్తారు. అలాంటిది పుల్గం గారు మీరు ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు, ఈ బుక్ గురించి రాద్దామన్నప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? ఆయన రాసిన తర్వాత చెప్పారండి. ఓకే. ఆయన మామూలుగా సైలెంట్గా ఏంటంటే ఆయన పనేదో ఆయన నిశ్శబ్దంగా ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఒక మూకీ సినిమా లాంటి ఆయన, పెద్దగా శబ్దమే ఉండదు, సినిమా ప్రొడక్టే మాట్లాడుతుంది. ఆయన మొత్తం అన్నీ రాయించుకున్న తర్వాత ఒక్కొక్క ఆర్టికల్ వచ్చిన తర్వాత ఇచ్చేవాళ్ళు, ఇది చూడండి ఇట్లా ఉంది ఇలా ఉందంటే చాలా బాగుందండి, ఇలాగా అని నేను కొద్దిగా ఇంట్రెస్టింగ్ బిహైండ్ ద సీను మేకింగ్ ఇవి నేను చెప్తా ఉండేవాడిని. దీనికి స్ఫూర్తి ఇదండి, దీనికి స్ఫూర్తి ఇదండి, దీనికి స్ఫూర్తి ఇదండి, లేకపోతే ఈ సినిమా ఇలాగ మన తెలుగులో వచ్చింది, హిందీలో వచ్చింది, తమిళంలో వచ్చింది, లేకపోతే ఈ మధ్య మలయాళంలో సూక్ష్మదర్శి అని వచ్చిన సినిమా కూడా ఇది ఇన్స్పిరేషన్, ఇలా అనుకుంటే ఆయన ఇవన్నీ రాసివ్వండి అని అనడం. దాంతో ఈ పుస్తకానికి ఏంటంటే ఒక పరిపూర్ణత. సో మీకు హిచ్కాక్ మీద ఇంట్రెస్ట్, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఏ ఏజ్లో వచ్చింది? హిచ్కాక్ మీకు దూరదర్శన్లో ఫ్రైడే ఇంగ్లీష్ మూవీస్ వచ్చాయండి. దూరదర్శన్లో అప్పుడు ఈ ఓటీటీలు ఏవి లేవు కదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1980s. This was in 1988 when I was in 9th class. 100 రైఫిల్స్ ఒకటి, తర్వాత డయల్ ఎమ్ ఫర్ మర్డర్ ఒక సినిమా వచ్చింది. ఆ డయల్ ఎమ్ ఫర్ మర్డర్ అనేది ఏంటంటే ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఒక భార్య భర్త ఉంటారు ఇద్దరు. అతను వాళ్ళ క్లాస్మేట్ తోటి భార్యని చెప్తాడు. నేను మా ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు డోర్ మ్యాట్ కింద ఇంటి తాళం చెవి పెడతాం, నువ్వు వచ్చి తాళం చెవి తీసుకొని ఇంటి వెనక ద్వారం నుంచి వచ్చి టేబుల్ కింద దాక్కో,
ఓకే. నేను బయట క్లబ్ నుంచి ఫోన్ చేస్తాను, మా ఆవిడ ఫోన్ ఎద్దడానికి వస్తుంది, వెనక నుంచి గొంతు పిసికి చంపేయి అని చెప్తాడు. ఓకే. అది అది ఒక 90 నిమిషాల సినిమా. మీకు డైలాగ్స్ ఏం అర్థం కానక్కర్లేదు, మీకు మామూలుగా సినిమా చూస్తేనే ఇట్స్ అ స్ట్రైట్ నేరేషన్. అది ఎలా చంపాలి అనేది కూడా ఒక టాప్ యాంగిల్ షాట్లో వాడు వివరిస్తాడు. నువ్వు ఇలా రావాలి, ఆవిడ ఇలా బెడ్రూమ్ నుంచి వస్తుంది, ఆవిడ ఇలా ఫోన్ రిసీవర్ ఇట్లా ఎత్తుకుంటుంది, నువ్వు ఇట్లా వెనక నుంచి చంపే, చాలా క్లియర్గా ఉంటుంది. అంతవరకు కూడా సినిమా అంటే ఏంటి, మన తెలుగు సినిమాలు అప్పట్లో డ్రామాలు, ఇంత ఫ్యామిలీ డ్రామాలు. ఇంగ్లీష్ సినిమాలు అంటే చార్లీ చాప్లిన్, లేకపోతే హీమ్యాను, టీవీలో వచ్చే స్టార్ వార్స్, లారెల్ హార్డీ, ఇవి తెప్పించి. లేదంటే ఇంగ్లీష్ సినిమా అంటే మనకి బెనహర్, 10 కమాండ్మెంట్స్, లేకపోతే మెకనాస్ గోల్డ్, ఇవి లేదు ఎంటర్ ద డ్రాగన్, ఈ బ్రూస్లీ ఇవి తెప్పించి. అంతవరకు నాకు ఈ సస్పెన్స్ అనేది ఒక జానర్ ఉన్నది, ఇట్లా కూడా సినిమాలు తీయచ్చు నాకు తెలియదు. సో 9th క్లాస్లో నేను చూశాను. తర్వాత ఇంటర్మీడియట్ గట్ట అయిపోయింది. ఆ తర్వాత ఐతబార్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా సురేష్ ఓబెరాయ్, డింపుల్ కపాడియా, అది చూశాను నేను. అదేంటంటే డైల్ ఎంపర్ మర్డర్ రీమేక్. అది చూసిన తర్వాత ఓకే, అప్పుడు ఈ వీడియో క్యాసెట్ ప్లేయర్స్ ఇవన్నీ రావడము ఉన్నాం. అప్పుడు మామూలుగా ఏంటి, చాలా వరకు ఉన్నాం విలియం వైలర్, రోమన్ హాలిడే, విక్టర్ ఫ్లెమింగ్, మైకల్ కర్టిజ్, అకిరో కురసోవా, ఇలాంటి కొన్ని సినిమాలు మామూలుగా అందరు చూసే సినిమాలు, బాగా పాపులర్ సినిమాలు దొరికేవి. దాంట్లో నేను హిచ్కాక్, సైకో, నార్త్ బై నార్త్ వెస్ట్, టు క్యాచ్ ఏ థీఫ్, ఇవన్నీ కూడా క్యాసెట్లో చూశాను. డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషను అప్పుడు కూడాను కొన్ని సినిమాలు చూడడం జరిగింది. టీవీలో అప్పుడు రావడము, ఏక్సెల్లో కానీ లేదా సీడీలు వాటిలో రావడం. 1999లో సెంటినరీ హిచ్కాక్ది, శతజయంతి. అప్పుడు బ్రిటిష్ లైబ్రరీలో నాకు మెంబర్షిప్ ఉండేది. బ్రిటిష్ లైబ్రరీలో చాలా వరకు అప్పుడు వచ్చే ఈ టైమ్ మ్యాగజైన్ కానీ, న్యూస్ వీక్ కానీ, లేకపోతే స్పాన్ కానీ, అక్కడ లైబ్రరీలో చాలా వరకు హిచ్కాక్ మీద ఉన్న సినిమాలు, పుస్తకాలు చాలా జరగడం జరిగింది. అప్పుడు ఒక సంవత్సరం పాటు మీరు ఏ సినిమా మ్యాగజైన్ ఓపెన్ చేసినా కూడా హిచ్కాక్ హిచ్కాక్ హిచ్కాక్, సెంటినరీ. ఇప్పటికీ ఇన్స్పిరేషన్ ఆయన, ఎవ్రీబడి ఈజ్ జస్ట్ దే ఆర్ రిమెంబరింగ్ హిమ్. సో ఆ 99 ఆ టైంలో నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతా ఉన్నాను. మనం లీజర్గా ఉన్నాము. ఆ విధంగా ఏంటంటే చాలా వరకు బ్లాక్ అండ్ హాలీవుడ్ మూవీస్ మొత్తం అన్ని చూసేసాను నేను. చూశాను. నాకు మామూలుగా కలెక్షన్ హాబీ కాబట్టి అప్పట్లో చెన్నై కానీ లేదా ఢిల్లీ కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే అవన్నీ VCDలు ఇవన్నీ కలెక్ట్ చేయడం. నా దగ్గర హిచ్కాక్ సౌండ్ ట్రాక్లు కూడా ఉన్నాయి, అంటే LP రికార్డ్స్, మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కలెక్ట్ చేశాను. సో అన్నీ ఉన్నాయి మీ దగ్గర, ఆల్మోస్ట్ అంటే హాలీవుడ్ ఉన్నాయండి, హాలీవుడ్ మూవీస్. సో మీరు ఇప్పుడు అందరికీ, ప్రముఖులందరికీ మీరు లిస్ట్ ఇచ్చినప్పుడు, మూవీస్ లిస్ట్ ఇచ్చినప్పుడు రాయమని, సో అందరూ కామన్గా పిక్ చేసుకున్న మూవీ ఏదంటే ఏం చెప్తారు? చాలా వరకు సైకో అండి, తర్వాత వర్టిగో. సైకో అండ్ వాట్, ఎందుకు? సైకో అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మీరు ఇప్పుడు సైకో వచ్చింది 1960 అండి. అదే హిచ్కాక్ 1948లోనే రోప్ అనే ఒక కలర్ సినిమా తీసేశాడు. 1948లోనే రోప్ అనే ఒక సినిమా తీసేశాడు. ఆ తర్వాత కూడా మధ్యలో కూడాను ఇప్పుడు డైల్ ఎంపర్ మర్డర్ కలర్ మూవీ అది. ఈ సైకో అన్న సినిమా ఏంటంటే బ్లాక్ అండ్ వైట్. ఓకే. దానికి ముందు ఒక 2-3 సినిమాలు కొద్దిగా అంత పెద్దగా ఆడకపోయేటప్పటికి ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎవరో కూడా ఈయనకి